హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ పిజ్జా చేద్దాం. ఎలా చేయాలంటే ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఫోర్ ఉన్నాయి కదా, బ్రౌన్ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ చుట్టూ కట్ చేసేసుకోండి. అదేంటంటే కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కట్ చేసుకొని మొత్తం స్క్వేర్ లాగా కట్ చేసుకొని అది తీసుకొని దాని మీద ఇలా బయట వాళ్ళకి దొరుకుతాయి పిజ్జా పాస్తా సాసెస్ అన్నీ పెరిగి ఉంటాయి. అది తీసుకొని పిజ్జా సాస్ ఒక 2 స్పూన్స్ వేసేసి దాని మీద మొత్తం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిల్లలకి ఏవైతే ఇష్టంగా తింటారంటే స్వీట్ కార్న్ కానీ టమాటో ఆనియన్స్ లేదంటే క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అలాగా టమాటో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా కొద్దిగా లావుగా కట్ చేసుకుంటే ఉడకకుండా ఉంటుంది. సన్నగా కట్ చేసుకుంటే ఇది మనం తవ్వ మీద చేసుకుంటాం పిజ్జా. సో ఈజీగా ఓవెన్ అవేం అవసరం లేకుండా అలాగా ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని టమాటాస్ కూడా సన్నగా కట్ చేసుకొని తవ్వ మీద అయితే ఈజీగా స్టీమ్ అనేది ఉడికిపోతుంది. అందుకోసమని పిల్లలకి అంటే క్రంచీగా అంటే పల్లికి ఏవో ముక్కలా తగలకుండా ఉండడానికని అలా సన్నగా కట్ చేసుకొని తర్వాత కొద్దిగా స్వీట్గా ఉంటుంది. పిల్లకి కూడా స్వీట్ కార్న్ చాలా ఇష్టపడతారు కాబట్టి అవి వేసాక చిల్లీ ఫ్లేక్స్ మామూలు కావాలంటే బయటగా అలా దొరుకుతాయి. లేదని అనుకుంటే మనము ఎర్ర మిర్చీలు ఉన్నాయి కదా, మిక్స్ చేస్తే చిల్లీ ఫ్లేక్స్ కింద పౌడర్ లాగా కొంచెం ఇలా ముక్కలుగా అవుతుంది. దాన్ని అలా వేసుకోవచ్చు. తర్వాత మనం చాలామంది పిల్లలకి ఎక్కువ చీజ్ ఇష్టపడతారు, కొంతమందికి తక్కువ ఇష్టపడతారు. అది మీ టేస్ట్ ప్రకారం వేసుకుంటే చీజ్ అలాగా. నేనైతే అంత ఎక్కువ తినట్లేదు మా పిల్లలు, అందుకని తక్కువ చీజ్ని అది కొంచెం పీసెస్ లాగా కట్ చేసేసి అలా కొంచెం తర్వాత కొంచెం తవ మీద బటర్ కాగాక పిజ్జా స్లైస్ పెట్టేసి దాన్ని ఒక లిడ్తో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే చూస్తే ఇలాగా చీజ్ అంతా కరిగిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత 2 మినిట్స్ ఉంచేసి చీజ్ కరిగిపోయిందని ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు తీసేసి సర్వ్ చేసేసేయండి పిల్లలకి.